చెప్పే ఇంటి పేరు పగిళ్ళ పాపయ్య గారు. ఎంతకాలం అవుతుంది ఇస్త్రీ చేయడం ఈ వృత్తిలోకి వచ్చి? 30 ఏళ్ళ బట్టి చేస్తున్నావా? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 66 ఏళ్ళు. ఏ ఊరు? స్వగ్రామం? నా సొంత ఊరు ఇక్కడ చింతపల్లి మన ఆరంభం తర్వాత. ఓకే ఓకే. అయితే నా చిన్నప్పుడే వచ్చాను. చిన్నప్పుడు ఇక్కడ పథకానికి వచ్చారు. ఖమ్మం రోడ్డు మండలం చింతపల్లి. ఖమ్మం రోడ్ల మండలం తిరుమలపల్లి బోర్డర్లో ఉంటుంది. ఖమ్మానికి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి ఇది ఖమ్మం ఎందుకు రావాలనిపించింది 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం? మా తాతగారు 28 ఎకరాలు కొనుక్కొని చెప్పండి, ఫస్ట్ నుంచి చెప్పండి. మీ తాతగారు 28 ఎకరాలు కొనడా? ఏమైంది 28 ఎకరాలు? మరి అది మా బాబాయ్ మా నాన్నగారు పొత్తులో ఉన్నాడు. మేము చిన్న పిల్లగాల. మీ బాబాయి మీ నాన్నగారి పొత్తులో మరి మీ వాటా 14 ఎకరాలు రావాలి. ఏమైంది మరి? ఇద్దరు కలిసి పొత్తులో అమ్మారు. పొత్తులో అమ్ముకున్నారు. ఎందుకు? ఏం చేశారో తెలియదు. ఏమైందో తెలియదు, పరమాత్ముడికి తెలియదు. మేము చిన్న పిల్లగాల. మా నాన్నకి మీ 4 మగవాళ్ళు 4 ఆడవాళ్ళం. మమ్మల్ని మాకు అంతమంది జీతగాలు 2 ఉండేవాళ్ళు. ఆ జీతాలు తీరినాక మమ్మల్ని జీతాలు ఇచ్చారు. మేము 2 సంవత్సరాలు జీతాలు చేసినాం నేను మా అన్నయ్య. ఇక చాకరీ మనం చేయలేదని ఖమ్మం వచ్చి కూరగాయలు అమ్ముకున్నాం. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు కూరగాయలు అమ్ముకున్నాం. 24 సంవత్సరాలు కూరగాయలు అమ్మినా. 24 సంవత్సరాలు. ఏది బండి పెట్టినా? ఇదే నెట్టుడు బండి. నెట్టుడు బండితో కూరగాయలు పెట్టి అమ్ముకున్నాం. కూరగాయలు అమ్ముకున్నాం. ఈ బండిని అట్లేం చేత కాదు అనుకున్నాం. మళ్ళీ 26 సంవత్సరాలు మళ్ళీ ఇస్త్రీ చేయబట్టి 26 ఏళ్ళు అవుతుందా? 26 ఏళ్ళ బట్టి ఇస్త్రీ చేస్తున్నాం. రుద్దు ఓకే. 20 ఏళ్ళ క్రితం ఎంత ఉంది ప్యాంట్ షర్ట్ ఇస్త్రీ చేస్తే? అప్పుడు 2 రూపాయలండి. ప్యాంటు షర్ట్కి 2 రూపాయలా? తర్వాత మళ్ళీ ఎప్పుడు రేటు పెరిగింది? ఎన్ని సంవత్సరాల తర్వాత పెరిగింది? 8 సంవత్సరాల తర్వాత 8 రూపాయలు అయింది. 8 సంవత్సరాల తర్వాత అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు? ఇప్పటి నుంచి లెక్కేస్తే ఎన్ని సంవత్సరాల క్రితం? ఎప్పటి నుంచి అంటే 20 ఏళ్ళ క్రితం 8 రూపాయలు అయిందా? 8. తర్వాత 8 రూపాయల నుంచి 10 చేశారు. 10 రూపాయలు చేశారు. అంటే మీరే పెంచుకున్నారా లేకపోతే యూనియన్ ఏమైనా ఉందా మీకు? ఈయనేనా? అది పెట్టి ఇటు చూపెట్టు. ఖమ్మం పట్న ల్యాండ్రీ షాప్ యూనియన్ వాషర్మెన్ ఫెడరేషన్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 440. మామిడాల నాగరత్నం, రేగల కొండలు, జక్కు లక్ష్మయ్య, జీడిబెట్ల నరసరావు, పిలుట్ల కృష్ణ, జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు, సత్తెనపల్లి శ్రీను, గోమా సతీష్ గారి తీర్మానం మేరకు యూనియన్ రేట్లు పెంచడం జరిగింది. కావున కస్టమర్లు సహకరించగలరు. ప్యాంట్ షర్ట్ 30 రూపాయలు, గంజి ప్యాంట్ షర్టు 40 రూపాయలు, పంజాబీ డ్రెస్ 30 రూపాయలు, టెరీ కాటన్ చీర 30 రూపాయలు, కాటన్ చీర 40 రూపాయలు, పట్టు చీర 80 రూపాయలు, జాకెట్ 10 రూపాయలు, చిన్నపిల్లల డ్రెస్సు జోత 20 రూపాయలు, గంజి పంచా చొక్కా 40 రూపాయలు, సూటు 80 రూపాయలు, పట్టులంగా జాకెట్ 50 రూపాయలు, లాల్చీ పైజమా 40 రూపాయలు, బురకా 60 రూపాయలు, షేర్వాణి 60 రూపాయలు, ఉతికి ఇస్తే జోతకి 80 రూపాయలు. ఉతికి ఇస్త్రీ చేస్తారన్నమాట జోతకి. సో ఓకేనే. మళ్ళీ తర్వాత ఎప్పుడు రేట్లు పెరిగినాయి? 8-10 రూపాయల తర్వాత ఈ ప్రజెంట్ రేట్లు అనుకోండి. మొన్ననే మొన్నటి రేట్లు మొన్న 9వ నెలలో 2022 ఉంది కదా, ఆ నుంచి మళ్ళీ 25 చేశారు. 25కి పెంచారా? 2025 దాకా 30 కానీ చేసేది. నాకు కిరాయి కాదు షాపు, నాకు సొంతం కాబట్టి కిరాయి వంద కొద్దిగా 4000 మిగులుతాయి. కిరాయి అయితే నేను చాలా మందిని చూస్తున్నాను 3000 5000 కిరాయి. ఇంటి కిరాయిలు ఈ కిరాయిలే కాబట్టి ఇంటి కిరాయిలే కడుతున్నారు. సంపాదన అంతా 5 రూపాయలు తక్కువ కడుతున్నాను. జత 30 కదా, నేను 25 చేస్తున్నాను. ఓకే. నాకు కిరాయి షాప్ కాదు, బజార్లో బతుకు 5 రూపాయలు తక్కువ చేస్తున్నాను. పగిళ్ళోళ్ళు మీరు? పగిళ్ళ పాపయ్య గారు. తర్వాత 10 రూపాయల తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి రేటు పెరిగింది? మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత ఎంత అయింది? అప్పుడు 10 రూపాయల నుంచి ఎంత పెరిగింది? 15 చేశారు ప్యాంట్ షర్ట్. అప్పుడు అంతా బొగ్గులే వారంగా? బొగ్గులే. ఎంత ఉంది ఆ డబ్బా? ఒక డబ్బా వచ్చేసి 150 రూపాయలు. ఇప్పుడు నువ్వు 2 రూపాయలు చేసినప్పుడు డబ్బా ఎంత?
బొగ్గుల డబ్బా రూపాయలు. డబ్బా 12 రూపాయలు, 2 రూపాయలు చేసేటప్పుడు. 12 రూపాయలు. మరి 5 రూపాయలు ఏదో పెరిగిందంటే అప్పుడు ఎంత ఉంది బొగ్గుల డబ్బా? అప్పుడు 30 రూపాయలు. 30 రూపాయలకి వచ్చేసింది. తర్వాత మళ్ళీ బొగ్గుల డబ్బా ఎంత పెరిగింది? తర్వాత 120 చేశారు. 120 డబ్బా. ఆ 120 చేసినప్పుడు మేము 20 చేశాం. 20 రూపాయలు చేశారు. 20 అయిపోయిన తర్వాత మళ్ళీ ఈలోపు ఈ బొగ్గులు 150 చేశారు. డబ్బా బొగ్గులు 150. 150 బొగ్గులు దొరక్క ఇస్త్రీ కూడా కష్టం ఉండేదిగా. దొరక్క ఇది లేక ఈ 150 చేశారు. ఈ 150 చేసిన తర్వాత ఈ కేసీఆర్ గారు 3 మీటర్లు అని 250 ఉచిత కరెంట్ ఏదో అన్నాడు అని ఇచ్చిండు. ఇంకా అప్పటి నుంచి బొగ్గులు కాంగ్రెస్ వాళ్ళు కొత్త మీటర్లు ఇస్తున్నారంటే 250 యూనిట్లు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొట్లకి అన్నారు. ఫస్ట్ ఈనాడా కొట్లకి? అసలు మేము అడగలేదు, షాపులకు లేదని తెలిసింది. బీద వాళ్ళకి ఇళ్ళకే అది కూడా కరెక్టే. అసలు అయితే అప్పటికి కూడా ఇస్త్రీ షాప్ రోడ్డు మీదనే పెట్టి చేసుకుంటారు. ఇళ్లలో కంటే ఇల్లు ఎక్కడో ఉంటాయి ఊరు బయట. ఇంటికి ఇస్తున్నాయేమో కానీ పేదవాడికి అది గవర్నమెంట్ పాలసీలే. 200 యూనిట్లు అది ఇస్తూనే ఉన్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 200 యూనిట్లు, రజకులకను నాయి బ్రాహ్మణుల బార్బర్లకి మంగళవాళ్ళకి ఇస్తా ఉన్నారు కదా 250. కొత్త వాళ్ళకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెన్యువల్ చేస్తుంది. కూడా మాకు 70 వేసారు బిల్లులు. మాకు వద్దు, మీటర్లు పెట్టుకోండి సార్, కావాలని పెట్టుకోలేదు. 70,000 పెట్టారా కరెంట్ ఇది? అప్పుడు ఆ మధ్య ఇంకా కట్టకుండా పెండింగ్ పడ్డలే బిల్లు. అప్పుడు అసలు కట్టలేదంట, కేసీఆర్ గారు కట్టలేదు. కట్టకపోతే పెండింగ్ పడితే వాళ్ళు ఏం చేశారు, 70,000 వేసారు నీకు బిల్లు. వాళ్ళు ఏం చేశారు, మీకు బిల్లులు ఎంత వస్తున్నాయని ఇచ్చారు. బిల్లులు 70,000 వేసారు నీ బిల్లు అందరికి. నీకు గుండె ఆగిందా? 3 సంవత్సరాల మీద కళ్ళు తిరిగినాయా నీకు? ఏం చేస్తావు, ఏడు చేస్తావు? 70,000 బిల్లు అయితే ఫ్రీ కరెంట్ అంటే 70,000 అంటే గుండెలు డాల్లోనే ఉంటే ఉంచండి, లేకపోతే మీ మీటర్ మీరు మీటర్ మీద తీసుకుపోరాడారా? వద్దండి, మేము కట్టలేము. అది మొత్తాన్ని రైతు సంఘాల పోరాట ఫలితంగా అయితే అది వచ్చింది. 250 యూనిట్ల బిల్లు కాల పెండింగ్ బిల్లు అయింది. ఇల్లు డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. మాకు అడుగుతా మా సార్ కాదని మేము అన్నాం. మీ మీటర్లు మీరు పెట్టుకోండి, మీ ఫ్రీ కరెంట్ గీ కరెంట్ మాకెందుకు, మేము పాత డబ్బా బొగ్గులు వేసుకొని చేస్తున్నావా, కూలికి పోతాం కానీ మేము ఆడ కట్టాము డబ్బులు అన్నవా అని మేము అన్నాం. పెండింగ్ పడి ఆగింది. తర్వాత మరి నిర్ణయం ఏం చేసుకుంటారో లేకపోతే ఎక్కపోతారో తెలియదు. గ్యారంటీ నమ్ముకునే రద్దు అయిందిలే. అదే పెండింగ్ మీద ఆగింది. మరి ఈ జనవరి పార్టీ నుంచి ఏమైనా చేస్తారో ఏం చేస్తారో తెలియదు. అప్పుడు 2 రూపాయలు అప్పుడు డబ్బులు మిగులుతున్నాయా, ఇప్పుడు డబ్బులు మిగులుతున్నాయా ఇస్త్రీ చేసుకుంటే? డబ్బులు ఇప్పుడు ఏం మిగలలేదండి. 2 రూపాయలు శాలరీ చేసినప్పుడే డబ్బులు బాగా 5 రూపాయలు చేసినప్పుడే రోజుకు 120 120 వచ్చినా కొన్ని పోను కొన్ని 50 అన్న మిగిలేదు. ఇప్పుడు ఇంత చేసినా కానీ రేట్లు పెరిగినాయి బాగా. పోయినా 100 ఏం మిగిలి వస్తున్నాయి డబ్బులు. అదేలే కాదు కదండి మాది 200 400 300 ఇట్లా చేసుకునే వాళ్ళు. అదేలే వేలకు వేలు వచ్చాయి కాదుగా. రోజు చేసుకున్న కొద్ది రెక్కల కష్టమే కదా. వ్యాపారం కాదు, రెక్కల కష్టం. లేకపోతే అది రెక్కల కష్టం. ఏ రోజు 400 వస్తాయని గ్యారెంటీ లేదు, 300 వస్తాయని గ్యారెంటీ లేదు. ఉంటే 4 చేసుకుంటున్నాం, లేకపోతే లేదు. వచ్చి 4 రాత్రులు వస్తే చేసుకోవటం, లేకపోతే కూర్చోవటం. అది పరిస్థితి. మరి కుటుంబ పోషణ నడుస్తుందా ఇస్త్రీ చేస్తుంటే? సరిపడా అవుతుందా బాబాయ్? ఇక నాకు 3 కొడుకులండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పెళ్లిళ్ళు చేసిన 2 పెళ్ళిళ్ళు అయింది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక నేను మా ముసలమ్మ ఉంటాం. ఇక అంత మేము చూసుకుంటున్నాం. ఓకే. ఇంకా చిన్న అబ్బాయి ఒక ఆయన ఉంది, పెళ్లి కాలే. 5 మగ పిల్లగాడే. 5 ఒక పిల్లగాడే, 3. ఏది వేడి ఎక్కువైందా? ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నావు ఇస్త్రీ? 26 సంవత్సరం. మరి అంత శక్తి ఆడ నుంచి వచ్చింది? మా చిన్నప్పుడు మేము తిన్నది జొన్నన్నం బలమేనా? ఇప్పుడు దాకా ఇస్త్రీ చేస్తున్నాం అంటే సద్దన్నం బలమే. మొక్కజొన్నం సద్దన్నం జొన్నన్నం బలం. ఇప్పుడు మళ్ళీ షుగర్ పేషెంట్ వీళ్ళే అందరూ అదే తింటున్నారు. సద్దన్నమే ఆ బలమే ఇప్పుడు దాకా నీకు దగ్గర బలం ఉందంట. తర్వాత జొన్నన్నం, ఈ కమ్ము వచ్చినాక ఈ వరి అన్నం. ఇక జొన్నన్నం బలమేనా? జొన్నన్నం బలం తక్కువే, మొక్కజొన్నన్నం సద్దన్నం బలం ఎక్కువ. ఆ బలం ఇప్పుడు దాకా చేయగలుగుతున్నావు. వెనకటి మనిషి నువ్వు. ఇప్పటికైతే కాలు నొప్పులు చేతుల నొప్పులు కూడా ఎంత చేయలేవు. నువ్వు పౌష్టిక ఏమేమి తింటావు? పొద్దున్న ఏం తింటావు? మీ పొద్దున ఏం తిన్నావు?
8, 9 లోపల 4 ఇడ్లీ తింటా. ఓకే. 1 గంటకు భోజనం చేస్తా. మళ్ళీ సాయంత్రం 9కి మళ్ళీ భోజనం చేస్తా. సిస్టమేటిక్గానే ఉన్నాం. సినిమాలు చూడక 30 సంవత్సరాలు అవుతుందా? మరి టీవీ చూస్తావా? టీవీ చూస్తుంటే ఏదన్నా పాత సినిమాలు వస్తే చూస్తా. ఏం సినిమాలు నీకు? నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అన్ని ఎవరిదైనా లేదు. ఎన్టీ రామారావు అయినా లేదు, అక్కినే నాగేశ్వర, కృష్ణరాజు. పాత సినిమాలు చూస్తే కాసేపు వార్తలు చూస్తా. ఇవన్నీ తత్వమేని. సెల్ ఫోన్ పెట్టుకుని మంచి గంటసాల పాటలు అంటుంటావుగా? పాత సినిమాల పాటలు బాగా ఇంటబట్టిందిగా? పొద్దున పెట్టుకుంటే పొద్దున దాకా కూడా అయ్యే పనులు. అదే పని చేసుకుంటూ 360 పాటలు ఉంటాయి. అవి పొద్దున 3 రోజులు పాడుతుంది. 3 రోజులు పట్టింది నువ్వు చేసుకుని? పాడిన పాట పాడకుండా 3 రోజులు వస్తాయి నీకు. 3 రోజులు అవి చేసుకుంటావు. ఓకే. ఇస్త్రీ చేసుకునేటప్పుడు ఆ పాటలు ఎన్నుకుంటూ చేసుకుంటుంటారు. నీ పని ఒక్కనే ఉంటాయి కదా, పాటలు ఎన్నుకుంటూ ఇస్త్రీ చేసుకుంటావు. మరి రైతులకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒక తడి ఇస్త్రీ, పొడి ఇస్త్రీ గవర్నమెంట్ హాస్టల్స్లో అడుగుతూ ఉన్నారు కదా? మరి అడుగుతున్నారు కానీ వాళ్ళు కోరుకొచ్చినా కానీ ఇంతమంది ఉన్నా ఒకరికి ఇద్దరు. సొసైటీల ప్రకారం ఏమంటున్నావులే? సొసైటీకి 10 మంది 20 మంది ఎంతమంది ఉన్నారు కదా, ఆ సొసైటీకి ఇచ్చేయమంటున్నాం. డ్వాక్రా సంఘాలకు ఇచ్చినట్టుగానే మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు అట్లనే డ్వాక్రా సంఘాలకు ఇచ్చినట్టుగా సొసైటీలకి ఏమంటున్నాం. వ్యక్తుల కంటే ఒక వ్యక్తికి అవుతుంది. సొసైటీ అంటే ఒక 20 మందికి ఉపాధి దొరికింది కదా, కంప్లీట్గా చేసుకుంటారు. వాళ్ళకి ఆ పద్ధతిలో కంటిన్యూ అవుతుంది. అది అడుగుతున్నారు. ఆ దేవుడి గుళ్ళల్లో కూడా దోబి పోస్టులు ఉన్నాయి. కానీ ఎప్పుడు పైన ఇవ్వట్లేదు. అక్కడ ఏ గుళ్ళో ఇవ్వట్లేదు. ఉత్తోళ్ళకి ఇచ్చారు. ఎప్పుడో 40-50 సంవత్సరాల కింద చేసిన వాళ్ళకి అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు పెరిగే కారుకి ఉన్న జనానికి లేవు. అది దేవుడి గుళ్ళలో దోబి పోస్టులు గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ విద్యా సంస్థలో, ఏతనే హాస్టల్స్లో అడుగుతూ ఉన్నారు. రైతు సంఘాల వాళ్ళు అడుగుతూ ఉన్నారు. చాలా వృత్తి సంఘాల వాళ్ళు కలుస్తూ ఉన్నారు. రజక వృత్తిదారుల సంఘం, రైతు సంఘాలు, రజక ఐక్య వేదికలు. గవర్నమెంట్ది దేవుడి గుళ్ళది రజకులకు తప్ప ఏదో వాడికి ఇవ్వకూడదు. అవును. కానీ ఇవి తింటారా? మనం చెప్తే తింటారా? గవర్నమెంట్కి లెటర్లు పెట్టాలా? మనం చెప్తే లెక్క చేస్తారా? చేయాలి. పగళ్ళ పాపయ్య గారితో గరిడేపల్లి సత్యనారాయణ స్పెషల్ స్టోరీ. గరిడేపల్లి సత్యనారాయణ లక్ష్యాలు.